తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇగనైనా ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదల మాకు దయచేసి తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తుతి. ఆలోచనకర్తకు మా ప్రభా మీకే స్తోత్రం. వాక్యమై ఉన్నటువంటి మా దేవ నీకే ఘనత. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తుతి. ఆకాశము కంటే అత్యున్నతమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మాకు ఆశ్రయముగా ఉన్నటువంటి మా రాజా మీకే మహిమ. అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రభా మీకే ఘనత. పూజనీయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. దీర్ఘశాంతము గల మా ప్రభా మీకే స్తోత్రం. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తుతి. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనత. నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. స్తోత్రార్హుడైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవ మీకే స్తోత్రం. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి నీకే మహిమ. వాక్యమై ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. గొర్రెల యొక్క గొప్ప కాపరైనటువంటి యేసుక్రీస్తు మీకే స్తోత్రం. ప్రధాని కాపరైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మా మంచి కాపరి నీకే మహిమ. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడా మీకే స్తుతి. ఆత్మల కాపరియు అధ్యక్షుడైనటువంటి వాడా నీకే మహిమ. ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైనటువంటి వాడా మీకే స్తోత్రం. దేవా, శక్తిమంతుడివే, ఘనత వహించినటువంటి వాడా నీకే మహిమ. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయినటువంటి వాడా మీకే స్తుతి. నీవు అందరి మీద నిన్ను నీవు అధిపతిగా హెచ్చించుకునేటువంటి వాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే ఘనత. ఆయన మహోన్నతమైనటువంటి వాడు మీకే స్తుతి. ఘనమైనటువంటి నామము గలవాడు మీకే స్తోత్రం. అద్వితీయుడు అయినటువంటి మా దేవ నీకే మహిమ. ఆకాశ మహాకాశములను సృజించినటువంటి మా ప్రభా మీకే ఘనత. నా విమోచకుడా మీకే మహిమ. సజీవుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. నీతికి ఆధారభూతుడు మా దేవ నీకే ఘనత. పురాతన కాలం మొదలుకొని ఆశీనటువంటి మా దేవ నీకే స్తోత్రం. ప్రభులకు ప్రభా మీకే మహిమ. ప్రభు అయినటువంటి యెహోవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా నీకే స్తోత్రం. సమాధానకర్తకు మా దేవ నీకే స్తోత్రం. రాజులకు ప్రభా మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలటువంటి మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని ఒక అనుగ్రహించారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి నాయన. సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైనటువంటి మేము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు అనేక విషయాలలో నాయన మాట వల్ల, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచన వలన అనేక విషయాలలో మేము తప్పిపోతున్నామయ్యా. అయ్యా, మా పాపములన్నీ మన్నించమని తండ్రి ఇర్మియా గ్రంథము 33:8 మీరు సెలవిచ్చినట్లు వారు నాకు విరోధముగా చేసిన పాప విషయములో నిలవకుండా వారిని పవిత్రపరతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని, తిరుగుబాటులన్నిటినీ క్షమించదనని నాయన మీరు లేఖనాల్లో సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ మన్నించమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఈ సోపుతో మా పాపలను పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి సార్వత్రిక సంఘములో తప్పిపోయినటువంటి ప్రతి బిడ్డని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. ఇగో సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోతున్నటువంటి వారినే కానీ నాయన తండ్రి, ఇదిగో నాయన కయ్యేను నడిచిన మార్గంలో కానీ నాయన బిలము నడిచినటువంటి తప్పు త్రోవలో కానీ వెళ్ళిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ ఒక్కమారు నాయన అంచె దినాలలో మేము ఉన్నామయ్యా. నాయన ఏ ఒక్కరు నశించటం మీకు ఇష్టం లేదు కదయ్యా. అయ్యా, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ బాధల్లో పడి నాయన పాపంలో పడి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఇక నీతిమంతులు 7 మార్లు పడుగును తిరిగి లేవలేక ఉండడని నాయన మీరు లేఖనాలలో సెలవిచ్చినట్లు నాయన మీ దక్షిణ హస్తం వారి పేరు తోడించి తండ్రి ఏ బంధకాలలో పడి ఉన్నారో ఆ బంధకాలలోంచి బిడ్డలను విడిపించమని తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, యవ్వన బిడ్డలని నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోతున్నటువంటి బిడ్డలని, అంధకారంలో మగ్గిపోతున్నటువంటి బిడ్డలని, నేత్రాసులో ఉన్నటువంటి బిడ్డలని, నాయన ఈ లోకాసుల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి
తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కమారి బిడ్డలకి నాయన మీ చేయూతనివ్వండి అయ్యా. బిడ్డలు ఎక్కడ పడిపోరో అక్కడే లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన మీ కృపా కాపుదల దాయిచేయండి నాయన మాకందరికీ తగ్గింపు జీవితం కలిగినట్లు సహాయం చేయండి అయ్యా. కీడులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. బలత్కారుల చేతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. అన్యుల చేతిలో నలిగిపోతున్నటువంటి బిడ్డలని విడిపించండి అయ్యా. సమస్త దుర్నీతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడుదల దాయిచ్చండి అయ్యా. గర్వంగా ప్రవర్తించి పడిపోయేవారు ఉన్నారేమో నాయన మేము ఎరగముగానే తండ్రి. నాయన భక్తిహీన చేత పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారేమో మేము ఎరగమయ్యా. అయ్యా ఇగో నేను మా హృదయాలలో చేదని వేరేదని మొలిచి ఉంటే పెరికివేయండి అయ్యా. మీ చిత్తానుసారముగా తండ్రి మేమందరము ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము నాయన మేము కలిగి ఉండినట్లు సహాయం చేయండి. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి తండ్రి నాయన మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, నాయన మీ ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మేము ఉండినట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మూర్ఖముగా మాట్లాడు ప్రతి వానికి తండ్రి నాయన మేము సాత్వికంతో సమాధానం చెప్పుటకు నిరీక్షణ తండ్రి మేము మా నిరీక్షణకు హేతువడుగు ప్రతి వానికి సాత్వికముకో సమాధానము చెప్పుటకు తండ్రి సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి నాయన ఇగో నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎందరో నాయన ఇదిగో తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయుచు దూషణ మాటలాడుచు మమ్మల్ని హేతు అడుగుతున్న ప్రతి వారికి నాయన మేము భయపడకుండా తండ్రి నాయన మీ మాటలను నాయన సాత్వికముతో సమాధానము చెప్పుటకు నాయన మా ద్వారా మేము లోకానికి ఉప్పై ఉన్నాము, మేము లోకానికి వెలుగై ఉన్నామని సెలవిచ్చావు కదా తండ్రి. మాలో నుంచి నాయన మీ వెలుగును ప్రకాశించమని నాయన చీకటిని మా దేశంలో ప్రాళదోలమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయన ఏ బిడ్డ అయితే నాయన అంధకారంలో పడి మగ్గిపోతున్నారో నాయన అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. ప్రార్థనా శక్తి లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకి విడుదల ప్రకటిస్తున్నాం నాయన. మీ నామాన్ని బట్టి విడుదల ప్రకటిస్తున్నామయ్యా. ఏ అంధకార శక్తుల వల్ల పీడింపబడుతున్నారో వారందరికీ విడుదల మీ బలమైన నామాన్ని బట్టి ప్రకటిస్తున్నాం నాయన. ఇదిగోనండి ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ఈ ప్రార్థనతో నాయన ఇగో అవర్గాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని నాయన ప్రతి ఒక్క కుటుంబాలలో ఉన్నటువంటి వారిని నాయన ఇగో నాయన తండ్రి ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు రెక్కల చాటును భద్రపరచమని నాయన ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నిలబెట్టుటకు నాయన మీ ప్రియకుమారుడి పోలుకు చుక్కను మమ్మల్ని నడిపించుటకు నాయన ఎందుకంటే మీ పరిశుద్ధాత్మ శక్తిని మా పైన కుమ్మరించమని అడుగుచున్నామయ్యా. కేవలం తండ్రి మా నీతిని బట్టి కాదయ్యా. మా నీతితో మీ సన్నిధిలో ప్రార్థన చేయట్లేదయ్యా. మేము మట్టి వంటి వారము నాయన. మేము ధూళి వంటి వారము తండ్రి నాయన. ఎంత మాత్రము మేము నాయన మాలో పరిశుద్ధత లేదయ్యా. మేమైతే నాయన నీవు మాత్రమే నీతిమంతుడవయ్యా. నీవు మాత్రమే మమ్మల్ని రక్షించే దేవుడు అయ్యా. ఆపత్కాలంలో నాకు మొర్ర పెట్టము నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చిన దేవుడు అయ్యా. మనుషుల నమ్ముట కంటే రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించే మేలని సెలవిచ్చే దేవుడు అయ్యా. మీ సన్నిధిలో నాయన మీ బలమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. కేవలం మీ కృపను బట్టి నాయన మీ ప్రేమ ఐశ్వర్యాన్ని బట్టి తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు తీర్చమని అడుగుతున్నామయ్యా. ఎందరు అప్పుల బాధల్లో ఉన్నారో, ఎందరో అనేక సమస్యల్లో ఉన్నారో, నాయన ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో మేము ఎరగమయ్యా. నాయన సమస్తము నాయన మా నోటికి మాట రాకముందే హృదయాన్ని పరిశోధించే దేవుడు అయ్యా. ఇగో నాయన ఏ బిడ్డలు ఏ అంతరంగాలలో ఏ బాధలతో నాయన ఏ వేదనతో ప్రార్థన ఏకీభవిస్తున్నారో ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి సమస్యల నుంచి విడిపించండి అయ్యా. వారి అప్పుల బాధల నుంచి విడిపించండి అయ్యా. వారి ఏ అనారోగ్యంతో బాధపడుతున్న అనారోగ్య బాధల నుంచి విడిపించండి అయ్యా. నీవు విడిపించే దేవుడిని సెలవిస్తున్నావు కదా తండ్రి. మీ బలమైన నామాన్ని బట్టి విడుదల ప్రకటిస్తున్నామయ్యా. సహాయము చేయండి అయ్యా. బలపరచండి అయ్యా. బలహీనమైనటువంటి మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవే నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందరో దొంగలు, త్రాగుబోతులు నాయన వ్యసనపరులు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ మన్య ప్రాంతాలలోని అడవి ప్రాంతాలలోని నాయన శుభార్త ప్రకటన చేసే నీ బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. వారి అవసరతలన్నీ తీర్చండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగోనైనా ప్రతి ఒక్క విశ్వాసి తాలూకు అవసరతలు తీర్చమని అడుగుచున్నామయ్యా. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నేడు లేడయ్యా. నీవు తప్ప మా ప్రార్థన ఆలకించేవాడు లేడయ్యా. మీ
మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అరుచుండి పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు నాయన, నిజమే తండ్రి. సముద్రంలో ఉన్న జీవరాశులకే కానీ, భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకే కానీ, ప్రతి ఒక్క జీవరాశికి నీ గుప్పులు విప్పి ఆహారాన్ని ఇస్తున్నావయ్యా. ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బేదలు కానీ నాయన, వృద్ధులు కానీ, అనాథులు కానీ, అభాగ్యులనే కానీ నాయన, ఏ ఒక్కరినైనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ సమస్యలు ఉన్నా నాయన, వారి ప్రతి ఒక్క సమస్య నుంచి బిడ్డలను విడిపించండి అయ్యా. అయ్యా, వారి యొక్క అవసరతలు తీర్చండి అయ్యా. వారికి నాయన అనుదిన ఆహారము దాయిచ్చండి అయ్యా. అయ్యా, నీ దయారెక్కల చాటును భద్రపరచండి అయ్యా. అయ్యా తండ్రి, ఇగో నాయన, మరి ముఖ్యముగా తండ్రి, ఇదిగో నాయన, యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలకు అందరికీ నీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ, కోపమే కానీ, ధన ఆశే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వమే కానీ, సోమర్తనమే కానీ నాయన, మరి ఏ విషయంలోనూ నాయన విగ్రహాల జోలికి పోకుండానే సెలవిచ్చావు కదా తండ్రి. మేము విగ్రహాల జోలికి పోకుండానట్లు నాయన, ఇదిగో నాయన ప్రభు బలంలోను నాయన, విగ్రహాల బలంలోను నాయన, ఇదిగో తండ్రి నాయన, దెయ్యపు బలంలోను మేము నాయన ఉంచవద్దని సెలవిచ్చున్నావు కదా తండ్రి. నాయన, విగ్రహాలకి మేము పోకుండానట్లు నాయన, వాటి జోలికి పోకుండానట్లు నాయన మాకు సహాయము దయచండి. బలమైన వారుగా ఉండునట్లు నాయన, ఇక నాయన మేము పనిచేసే క్రీస్తు సైనికుల వల్లే తండ్రి మేము ముందుకు దూసుకుని పోఉన్నట్లు, వివేకము గల నాయకుడమై తండ్రి మేము నాయన మీ సన్నిధులు నాయన పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. గొప్ప రాజా, మీ సన్నిధులు మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ పరలోక కనాన ప్రయాణంలో నాయన మాకు తోడై ఉండండి నాయన. ఇగో తండ్రి, అలనాడు నీ బిడ్డలకి ఏ విధముగా అయితే నాయన పగల మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను నీవు తోడయ్యుండి నాయన నీ బిడ్డలని నాయన పాలు తేలు ప్రవహించి దేశానికి నడిపించావో, అట్టి రీతిగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, అగో అలనాడు ఇజ్రాయేలు నాయన అనేక విషయాలలో తండ్రి మీ మీద సనిగిరి గొనిగిరి నాయన అనేక విషయాలలో తప్పిపోయారు నాయన. అలా మేము తప్పిపోకుండానట్లయిట అన్ని దినము తండ్రి మీ నాయన మీ ఆత్మీయ ఆహారంతో మా హృదయాలను తృప్తిపరిచి నాయన, ఇగో తండ్రి మమ్మల్ని నడిపించమని తండ్రి, ఇగోనైనా మా సమస్త శరీర ప్రాణ ఆత్మ దేహములను తండ్రి సమస్తము మీ చేతులకు ఎత్తిపెట్టుకుంటూ తండ్రి, సమస్త ఘనత మహిమకు అర్హుడవు నీవే నాయన. ఇదిగో తండ్రి, ఇగోనైనా పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి నాయన ముల్లోకాలలో అత్యధిక నామమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.